హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ దిల్లీ శాంతి. ఈరోజు వీకెండ్ కదా, నేను మా ఫ్యామిలీ అందరం కలిసి ఏబిఎస్ బఫే రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. ఈ రెస్టారెంట్కి ఉన్న ప్రత్యేకత ఏంటో అండ్ అలాగే ఇక్కడ తింటే ఎంత ఛార్జ్ చేస్తారో చెప్పానంటే తప్పకుండా షాక్ అవుతారండి. వీడియో ప్రత్యేకత ఏంటి అని తెలుసుకోవాలని ఉంటే ఎండ్ వరకు చూసేయండి. వీడియో ఎండింగ్లో చెప్తానండి. ఇక్కడ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో చూసారా. ఇది అన్లిమిటెడ్ బఫే అన్నమాట. రాజమండ్రిలో నేను బఫేకి అయితే వెళ్ళాను, కానీ ఇక్కడ మాత్రం టేస్ట్ చాలా బాగుంది. మన సైడ్ తినే ఫుడ్ సేమ్, ఇక్కడ ఫుడ్ కూడా సేమ్ అట్లనే ఉంది. అలాగే ఇక్కడ కొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తానండి. నేను వీడియో తీసుకుంటూ వెళ్ళాను, చాలా కొద్దిగా అయితే తీసాను. ప్లస్ ఇక్కడ 50+ ఐటమ్స్ అయితే కర్రీస్ ఉన్నాయండి. సలాడ్స్ అండి ఇవన్నీ కూడా. ఈ సలాడ్స్లో నాకు ఇష్టమైన సలాడ్ ఏంటంటే పైనాపిల్ సలాడ్. చాలా అంటే చాలా బాగుంది. పాపిడ్స్ అండి ఇవన్నీ కూడా. అలాగే దమ్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, నెక్స్ట్ మష్రూమ్ బిర్యానీ, ఇలాగా రకరకాల బిర్యానీస్ అయితే పెట్టారండి. ఇక్కడ కర్రీస్ వచ్చేసి అయితే చాలానే ఉన్నాయి. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై పీస్ కర్రీ, అండ్ మటన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, క్రాబ్స్ కర్రీ, నెక్స్ట్ ఇక్కడ రసాలు, సాంబారు, రకరకాల సాంబార్లు కూడా పెట్టారండి ఇక్కడ వేడివేడిగాని. ఇక్కడ కేక్స్, స్ట్రాబెర్రీ కేకు, పైనాపిల్ కేకు, చాక్లెట్ కేకు. మా పిల్లలు అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగా తిన్నారు కూడా ఇవన్నీ కూడా. పాస్తాలు వచ్చేసి చాలా రకాలు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కింద పెట్టారండి. నెక్స్ట్ ఇక్కడ క్రాబ్స్ కర్రీ అండ్ అవి పులుసు కూడా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ ర్యాబిట్ కర్రీ అంటండి. ర్యాబిట్ కర్రీ, డక్ కర్రీ ఫస్ట్ టైం విన్నానండి. ఇది కూడా పెడతారా అనుకున్నాను. అండ్ స్టార్టింగ్ ఎంట్రీ నుంచి ఎండ్ వరకు కూడా సర్వ్ చేసే బాయ్స్ అయితే చాలా బాగా సర్వ్ చేశారండి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు కూడా. ఇక్కడ మా కళ్ళ ముందే ప్రతిదీ కూడా చేసిస్తున్నారండి. ఇది అన్లిమిటెడ్ బఫే కదా, మన ఇష్టం, ఎంత కావలిస్తే అంత తినొచ్చు అని చెప్పారు. ఎంత తిన్నా కూడా బిల్ అయితే 2000 కంటే ఎక్కువ అవ్వదండి. సో అది మనం ఎంతమంది వెళ్ళినా కానీ, అలాగే 6 years లోపు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇక్కడ ఫ్రీ అంటండి. వాళ్ళైతే ఎంతైనా తినొచ్చు అంట. భలే ఉంది కదా ఈ బంపర్ ఆఫర్. మన రాజమండ్రి సైడ్ అయితే ఒక్కో మనిషికి వచ్చేసి 700, అట్లాగే 800 ఇట్లా ఛార్జ్ చేస్తారు కదండి. ఒకవేళ ఇక్కడ ఇద్దరు మాత్రం వస్తే కనుక వాళ్ళకి 900 అటండి. ఒకవేళ కనుక మీరు ఎప్పుడైనా చెన్నై వస్తే ఈ రెస్టారెంట్కి మట్టుకి విజిట్ చేయండి, మర్చిపోకండి. ఫుడ్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, నిజంగా చెప్తున్నానండి. ఇక్కడ స్ప్రింగ్ రోల్స్ అండ్ నేను ఎక్కువగా తిన్నది ఏంటంటే అపోలో ఫిష్ అండి. మన టేబుల్ దగ్గరే బోన్ ఫైర్ పెట్టి దానిపైన కాల్చి మనకి సర్వ్ చేస్తున్నారండి. ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళైతే టిప్ అయితే ₹1 కూడా తీసుకోరంటండి. మన ఆంధ్రాలో అయితే ప్రతి ఒక్కరు కూడా టిప్ కోసం ఎదురు చూస్తారు. ఇక్కడైతే టిప్ తీసుకోరంటండి. ఎస్పెషలీ ఈ హోటల్లో టిప్ అయితే తీసుకోరంటండి. ఇది వాళ్ళకి పెట్టిన కండిషన్ అంట. ఇది చాలా బాగుంది కదండి. ఇంకా ఇటువంటి హోటల్స్ కూడా ఉన్నాయా అని చెప్పేసి నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. కిచెన్ కూడా చాలా నీట్గా చాలా బాగా సర్వ్ చేస్తున్నారండి. ఇట్లాగా మంచి మంచి హోటల్స్ చూస్ చేసుకుని ఎప్పుడైనా పిల్లల్ని తీసుకుని వెళ్ళండి, వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయండి. ఓకేనండి. అలాగే ఇక్కడికి విజిట్ చేయడం మట్టుకి అస్సలు మర్చిపోవద్దండి. ఫుడ్ అయితే అలా ఉంది. మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో ఇంతవరకు చూసి సపోర్ట్